ఏంటిది? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు? ఆయన చూస్తా ఉంటేనే నా కరికాల్లో మంట నెత్తికెక్కుతా ఉండదు. ఆడి ఇంట్లో ఉండేదే, నా కళ్ళ ముందు ఉండేదే అస్సలు ఇష్టం లేదు. పైగా నీ ముందుండేది అస్సలు తట్టుకోలేకపోతుండా. నీకేమన్నా పిచ్చా? ఎందుకిలా చేస్తున్నావు? అతను ఎంత పెద్ద సాయం చేస్తున్నాడో తెలుసా? చేసినలే తొక్కలో సాయం. ఇప్పుడు ఆడు సాయం చేయకపోతే ఏమి? ఆస్తిపాస్తులు లేకపోతే బతకలేమో ఏందే? ఎన్నాళ్ళు అంత కష్టపడి సంపాదించిన ఆస్తిపాస్తులు పోతా ఉంటే చూస్తూ ఊరికే ఉండమంటావా? పోతే పోనే. ఆడి వల్ల నాకు ఆస్తిపాస్తులు దక్కడం ఏ మాత్రం ఇష్టం లేదా. ఆడి దయాదాక్షిణ్యాలతో బతకాల్సిన అవసరం కూడా లేదా. నాకు డబ్బు ముఖ్యం కాదు, నువ్వు ముఖ్యం. అరే, ఇప్పుడు ఏమైంది? నేనెక్కడికి వెళ్ళిపోయాను? ఆడి నీకు పిచ్చిగా ఏదో ఆలోచించి మెంటల్ అయిపోతున్నావు. ఇలా ఉన్నావంటే నాకు అస్సలు నచ్చవు చెప్తున్నా. అవునులే, ఇప్పుడు నేనెందుకు నచ్చుతాను? ఆడెవడో వచ్చినాడు కదా, హీరో. ఆడన్నీ మీకు ముందు చేస్తా ఉన్నాడు, అందుకని ఇప్పుడు నచ్చుతాడు మీకు. నీకు, మీ అమ్మ నాయనకి, మీ చెల్లికి, మీ అందరికీ నేను ఏసిన కొడుకుని కదా. నేనేమి చేత కాక గమ్మునే ఉంటాను కదా. ఇలాగే ఉంటది. ప్లీజ్, నేను నిన్ను తప్ప వేరే ఎవరిని భర్తగా అనుకోలేదు. నా మెళ్ళో నువ్వు కట్టిన పసుపు తాడుంది. నా మనసులో నువ్వు ఉన్నావు. దయచేసి ఏదేదో ఆలోచించి పిచ్చివాళ్ళ అవ్వకు. నాకు చాలా బాధగా ఉంది. గీత గారు ఎక్కడ? నేను కార్ పార్కింగ్ దగ్గర ఉన్నాను. ఒక్క నిమిషం ఇటు వస్తారా? మీతో కొంచెం మాట్లాడాలి. ఓకే, వస్తున్నా. గీత గారు చెప్పండి. మీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు. చెప్తే మీరేమనుకుంటారో, ఎలా తీసుకుంటారో తెలియడం లేదు. చెప్పడానికే తను ఎంతవరకు నాతో సర్దుకోగలుగుతుందోనని కంగారు పడుతున్నారా? అదేం లేదు. నేను పూరిని అర్థం చేసుకోగలను. పూరిని నేను బాగా చూసుకుంటాను. మీరేం వరి అవ్వద్దు. నాకు తెలుసు మీరెంత మంచి మనిషో. కానీ మీకు తెలియని విషయం ఒకటి ఉంది. దాన్ని ఇంకా దాచిపెట్టి మిమ్మల్ని మోసం చేయడం కరెక్ట్ కాదు. ఆ విషయం చెప్తామనే మిమ్మల్ని రమ్మన్నాను. మీరు మీ ఫ్యామిలీ చాలా మంచివాళ్ళు. అన్ని రకాలుగానూ సపోర్టివ్గా ఉన్నారు. నిజానికి మీలాంటి కుటుంబానికి కోడలవ్వడానికి ఏ అమ్మాయికైనా అదృష్టం ఉండాలి. కానీ పూరికి మీ ఇంటి కోడలయ్యే అదృష్టం లేదు. ఏంటి గీత మీరనేది? అవును, పూరికి ఇప్పటికే పెళ్ళయింది. గీత ఏమంటున్నారు? దయచేసి మీరు కోప్పడకండి. నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. పూరి బాలాజీ ప్రేమించుకున్నారు. ఒక సందర్భంలో పూరి తనకెక్కడ దక్కకుండా పోతుందో అన్న భయంతో గుళ్ళో పూరి మెళ్ళో పసుపు తాడు కట్టేశాడు. ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలీదు. పూరి మెళ్ళలో బాలాజీ పసుపు తాడు కట్టాడన్న విషయం మా అమ్మ అప్పకి తెలియకపోవడం వల్ల వాళ్ళు సంబంధాలు చూసి మీతో నిశ్చితార్థం చేసి పెళ్లి నిశ్చయించారు. ఏమనుకుంటున్నారా? అసలు నన్ను బఫూన్ అనుకుంటున్నారా, జోకర్ని అనుకుంటున్నారా? అరే, నా ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారా?
మంచితనంగా ఉండడం చేతగానితనం అనుకుంటున్నారా? వాడు పూరి మెళ్ళలో ఆల్రెడీ పసుపు తాడు కట్టుంటే ఆ విషయం అప్పుడే చెప్పి తగలడు ఉండొచ్చు కదా. నన్ను ఎందుకు ఎదవం చేస్తున్నారు? నాకు కాబోయే భార్య అనుకుని ఎన్నెన్నో కలలు కన్నాను. ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఈ విషయం మా అమ్మ అప్పకి తెలిస్తే ఏమవుతుందో అనే టెన్షన్తో చెప్పలేకపోయాం. మీరు వాళ్ళకి చెప్పలేకపోయారు. కనీసం నిశ్చితార్థం సమయంలోనైనా చెప్పుండాల్సింది కదా. పెళ్ళైన పిల్లకి నిశ్చితార్థం చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు? అయ్యో, నిశ్చితార్థం ఎలా జరిగిందో మీకు తెలుసు. నిశ్చితార్థం జరిగే సమయానికి నేను లేను. ఊరికి చెప్పే ధైర్యం లేదు. చెప్తే అమ్మ అప్ప ఏమవుతారోనన్న భయంతో సైలెంట్ గా ఉండిపోయింది. ప్లీజ్ దయచేసి ఇది అర్థం చేసుకోండి. బాగా అర్థమైంది. మీరు మనుషులతో ఆడుకుంటున్నారు, మనుషుల్ని వాడుకుంటున్నారు. నాతో నాటకాలు ఆడుతున్నారు మీరు. నా ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు మీరు. ఇప్పుడే తేలుస్తాను. ఇప్పుడే వెళ్ళి మీ అమ్మా నాన్నని ఈ విషయం అడిగి అందరంతూ తేలుస్తాను. నేను ఈ విషయాన్నంత ఈజీగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అరవింద్, ప్లీజ్ అమ్మ అప్పకి ఈ విషయం చెప్పకండి ప్లీజ్. గీత గారు, సారీ. లోపల దగ్గరుండి అవన్నీ చూసుకోవాల్సి వచ్చింది. చూసొస్తున్నాను. చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు. ఇప్పుడు ఎలా చెప్పడం? చెప్తే ఇతను ఖచ్చితంగా హర్ట్ అవుతాడు. ఆ కోపంలో అమ్మ అప్పకి చెప్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. చెప్పండి గీత, ఏంటి ఏదో మాట్లాడాలన్నారు? ఏం లేదు. మీరు పెద్ద మనసుతో చాలా పెద్ద సాయం చేశారు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. అరే, మనమంతా ఒక ఫ్యామిలీ అనుకున్న తర్వాత నేను వేరేగా ఎందుకు ఆలోచిస్తాను? అది కాదు, మీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటి అంటే పూరి పూరి అదే అంటే మీరేం చెప్పదలుచుకున్నారో నాకు అర్థమైందండి. పూరి నన్ను మీ అవసరాలకి వాడుకుంటున్నారని, తప్పుగా అనుకుంటున్నానని ఫీల్ అవుతుందా? తనకి చెప్పండి. దీనిలో నేను పెద్దగా కష్టపడింది ఏమీ లేదు. నేను చేయగలిగిన సహాయం చేశాను. అదేవిధంగా పూరి అంటే నాకు బాగా ఇష్టం. నాకు కాబోయే బాధ్యత. మీ కుటుంబం మీరు ఇబ్బందుల్లో ఉంటే ఆ మాత్రం సాయం చేయడం ధర్మం. మీ అమ్మా నాన్న మీ పెళ్లి విషయంలో చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. వాళ్ళకి కనీసం మా పెళ్లి ద్వారా అయినా ఆ డిసప్పాయింట్మెంట్ పోతుందని అనుకుంటున్నాను. మా ఇద్దరి పెళ్లి సవ్యంగా మీ అమ్మా నాన్నల్ని సంతోషపెట్టేలా జరుగుతుంది. మీరేం వరి అవ్వద్దండి, సరేనా? అది కాదు. నేను అర్థం చేసుకోగలను. ఆడపిల్లలున్న ఇల్లు ఎంత గౌరవంగా బతకాలనుకుంటుందో నేను ఊహించగలను. నాకు నిజాయితీ గల కుటుంబం అంటే చాలా ఇష్టం. మీ కుటుంబంలో నిజాయితీ నాకు నచ్చింది. అందుకనే నేను పూరిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. మా అమ్మా నాన్నకు కూడా మీ కుటుంబం అంటే చాలా గౌరవం. అది కాదు అరవింద్. అరే, అసలు వదిలేసేయండి. నేనేదో చేసిన చిన్న సాయానికి మీరు చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. సరే, లోపల రికవరీ అయి ఉంటుంది. నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. దేవుడి మాదిరిగా అభయహస్తంతో నిలబడి ఉంటా. నువ్వు దేవుడివి కాదు, దెయ్యానివి. పతియే ప్రత్యక్ష దైవం అంటారు. నేను పతిని అంటే ముగుణ్ణే. నేను నీకు ప్రత్యక్ష దైవాన్నే. నన్ను దైవం అంటావు నువ్వు? అవును. ఆ జుట్టు చూడు. ఆ జుట్టు, ఆ గడ్డం, ఆ మీసాలు అచ్చం దెయ్యంలానే ఉన్నావు. నాకు తెలుసులే, పెళ్ళాలకు ప్రేమ ఎక్కువైపోతే ఇట్ట మోటుగానే తిడతారట. తిడుతుంటే కూడా సిగ్గులేదా నీకు? ఎందుకు సిగ్గు? పక్కింటోడి పెళ్ళమా తిట్టింది? నా పెళ్ళమే కదా. ఇంతక ఏం కోరుకున్నావు దేవుణ్ణా? అవన్నీ చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? మొగుణ్ణి నేను. నాకు చెప్పకపోతే ఎట్టా? చూడు మేడు,
మాటకు ముందో తూరి వెనకో తూరి మొగుడని నొక్కి ఒక్కాయిస్తా ఉండడు. అత్తోళ్ళు ఇంట్లో లేరని ధైర్యం. అవును మ్యా, ఈడు ఎంతకైనా తెగిస్తాడు. జాగ్రత్తగా చూసుకోవాలా. కొంచెం అలసిచ్చినావు అనుకో హద్దులు మీరిపోతాడు. నువ్వు చెప్పపోయినా దేవుడు నువ్వేం కోరుకున్నావు నాకు తెలుసులే. ఏం కోరుకున్నాను? ఏముంది, ఇంకా 2 కుటుంబాలు ఒకే చోట ఉంటాయి, ఏ గొడవ లేకుండా అందరూ బాగుండాలే. నేను బాలాజీ తొందరగా ఒకటైపోవాలని కోరుకుని ఉంటావు, అంతే కదా? నీకెలా తెలుసు? ఎందుకు తెలీదు? ఇప్పుడు నేను ఉండేది ఇంట్లో కాదు, నీ మనసులో. చూసినావుమే? చూస్తా ఉండా. అయ్యా, ఇప్పుడు ఇంట్లో ఉండట్లేదంట, మనస్సులో ఉన్నాడంట. నువ్వు ఉండవు దేనికి? ప్రేమించేటప్పుడు ఎంతసేపు ఆ పార్కులో కూర్చొని బఠానీలు తింటూ గడ్డి పీక్కోవడం తప్ప ఎప్పుడైనా ఇట కవిత్వం చెప్పినావా పోగినావా? మే, కవితలు చెప్పేదానికి నేనేమన్నా కవినా? బ్యాంక్ మేనేజర్ మే. మీ తమ్ముడు మాత్రం కదా. వాడు కవి కాదు, కపి. కదా? కపి అంటే కోతి. ఓ, ఎంతైనా అన్ని పలుకులు కూడా ఉంటాయి కదా. నన్ను కోతి అంటావు నువ్వు? మరి అందుకే నేను కూడా మంచి కోతిని చూసి పెళ్లి చేసుకున్నా. సరే, ఏది ఓ తూరు నీ మెళ్ళ తాళి చూపించు. దేనికి? చూపించువా. ఏంది సామె? ఏంది సామె? ఏంది ఇదే? సామె చూసుకో, ఇది నా పెండ్లం. ఆ రోజు గుళ్ళో నీ ముందే పూరి మెళ్ళ పసుపు తాడు కట్టినా, దానికి నువ్వే సాక్షి. రేపు ఇది సెల్లదని పెద్దోళ్ళతో ఫిట్టింగ్ పెట్టించకూడదు. తొందరగా ఈ పసుపు తాడు ప్లేస్ లో మంగళసూత్రం రావాలా, దానికి ఆశీర్వదించు, అన్నం పెట్టుకో. చూసినావు దేవుడు నీకు అడుక్కోట్లా, డిమాండ్ చేస్తా ఉంటాడు. పూరే, పెద్దానికి ఏమైందే? ఏమైంది? ఏదో కింద పెదవే గండు సీమ కొట్టినట్టు ఉబ్బిపోయి ఉండదే, ఏది చూడండి. చెప్పు. ఏం లేదు, బానే ఉంది. లేదు లేదు. చూసినావు దేవుడు ఫోటోల ముందే రొమాన్స్లు. నాకు వచ్చే కోపానికి ఇక్కడ దేవుడు ఉన్నాడు కదా, ఎట్లాంటి మాటలు మాట్లాడకూడదు. ఇట్రా చెప్తా, రా రా. రామ్మి రామ్మి, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రామ్మి చెప్తా, రా రా రా. ఎక్కడికి? అమ్మే ఏంటి మళ్ళీ ఈ ప్లేస్ కి తీసుకొచ్చా? చెప్పినాను కదమ్మే, నాకు బాగా ఇష్టమైన ప్లేసేనా. సరే, ఇప్పుడు నాకు డౌట్. ఏంది? ఇంట్లో మీ నాయన టీవీ రిపేర్ చేసేదే, మీరు పెళ్ళిళ్ళకి ముగ్గులు మెహందీలు పెట్టేది కాకుండా ఊరగాయ బిజినెస్ ఏమన్నా చేస్తా ఉండారా ఏమే? ఊరగాయ బిజినెస్? లేదే. లేదు, పెదాల మీద ఆవకాయ ఊరబెట్టుండవే అని. వేరే ఏమన్నా అడుగుతున్నావా నాకు తెలుసు. పూరి, ఏంది నువ్వు మరిదితో కలిసి ఇట్టా పాడైపోతా ఉండవు? అయ్యో అక్క, మొత్తం వెధవేషాలు వేస్తున్నదంతా మీ మరిదే. ఇదిగో, నువ్వు అలసిచ్చినావే అనుకో, వెధ వేషాలేస్తాడు, పిచ్చి వేషాలేస్తాడు. చూడు, గుర్తు పెట్టుకో, మీరింకా ఒకే ఇంట్లో ఉండబోతా ఉండారు. ఇక్కడే ఉంటున్నాం కదా అని దొంగచాటుగా కలుసుకోవడాలు, గుసగుసలు మాట్లాడుకోవడాలు, ఇలా దొంగచాటు సరసాలు ఇవన్నీ చేసినారే అనుకో, పెద్దోళ్ల కంట్లో పడతాది. మీకు దొంగచాటుగా పెళ్ళయిందన్న విషయం మీ అమ్మా నాయనకి తెలిస్తే ఆ తర్వాత వాళ్ళ గతి ఏమవుతాదో ఓ తూరు ఆలోచించుకో. వద్దు, నువ్వు గమనే ఉండ, ఊరికే బెదరగొట్టబాక. మూడు అయిపోయినావు. నాకు వచ్చే కోపానికి తిట్టలేకపోతున్నా నిన్ను. గాడిద రాయట. పురి,
గుర్తుపెట్టుకో, మరిదిని కొంచెం దూరంగా పెట్టు. అట్లాగే అక్క. సర్లే పద. ఉమ్. రే తిరుపతి బాలాజీ, బండ్లోని సంచులను దింపండి. అందులో ఏమైనా ఉంటే మర్చిపోకండి, తీసుకురండి. రే అవన్నీ పట్టుకురండి రా త్వరగా. ఏ సాంబారు నువ్వు ముట్టుకోకు. ఎంత జరిగినా బుద్ధి రాదు. ఏ మనుషులో ఏంటో. సరేనైనా గమనుండు, ఎవరి చెవులైనా పడితే బాగుండదు. ఏంది పడేది? అందరూ కళ్ళ ముందుండి చూస్తూనే ఉన్నారుగా, వీళ్ళు వీళ్ళ లేకి బుద్ధులు. బాబు చాలా సంతోషం అయ్యా. నువ్వు గనక లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. సమయానికి దేవుళ్ళే వచ్చి సాయం చేశాడు. పర్లేదు సార్, దాందే ఉంది. మనం సహాయం చేసుకోకపోతే ఎలాగా? సరే అండి, ఇంక నేను బయలుదేరుతాను. ఉండు బాబు. కనకం, అబ్బాయి కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పవా? కనీసం మంచినీళ్ళు టీ కాఫీ కూడా ఇవ్వవా? మా బుర్రలెక్కడ పనిచేస్తున్నాయి? నిన్నటి నుంచి తలలు తిరుగుతా ఉంటాను. రానాయన కూర్చో, కాఫీ తాగి పోదు గాని. అయ్యో ఇప్పుడేం వద్దండి, నేను బయలుదేరుతానండి. వెళ్ళొస్తానండి. సరే, అంతా వచ్చేసింది కదా, ఇంకా ఇక్కడ మేము ఉండడం ఎందుకు? మేం కూడా బయలుదేరిపోతాం. అయ్యో మీరిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉండాలి. అదేంటి బాబు, తీసుకెళ్ళినవన్నీ వచ్చేసాయి కదా, మళ్ళీ ఏమి ఇబ్బంది ఉంటుంది? అంటే మీరందరూ కలిసి ఒకే చోట ఉండి ఇదంతా సంపాదించారని మనం చెప్పి ఆ రకంగానే డాక్యుమెంట్ క్రియేట్ చేశాం కదా, అందుకని. దాన్నే ఉంది, మేము ఒకే చోట ఉండి సంపాదిస్తున్నామని చెప్తాం. అలా కాదు, ఇప్పటికే వాళ్ళకి ఇవన్నీ సర్దుబాటు చేసి మేనేజ్ చేస్తున్నామని అనుమానం వచ్చింది. వాళ్ళు మళ్ళీ ఎవరో ఒక స్పైని పెట్టి అంతా గమనిస్తూ ఉంటారు. మీరందరూ కలిసి లేకుండా వేరే వేరే చోట్ల ఉండడం, మీరేం పనులు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇవన్నీ చూస్తుంటారు. వాళ్ళు గనక సాక్ష్యాధారాలతో పట్టారంటే మళ్ళీ చీటింగ్ కేసు పెట్టి కేసు ఫైల్ చేస్తారు. అది ఇంకా ప్రమాదకరం. ఇవన్నీ జరుగుతాయంటావా? మీకు తెలీదు, ఇది క్రిమినల్ కేసు కంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక్కోసారి డిపార్ట్మెంట్ నుంచి ఎవరినో ఒకరిని పని కోసం పంపించినట్టు పంపిస్తూ ఇక్కడంతా చూస్తూ ఉంటారు. వాళ్ళు పనోళ్ళ పంపిస్తే పనిలో పెట్టుకుంటావా ఏంది? ఇంట్లో ఉన్నోళ్ళకే పని లేదు. మీరు పనిలో పెట్టుకోకపోవచ్చు, కానీ వాళ్ళు వచ్చి అక్కడక్కడ ఇంట్లో కెమెరాస్ పెట్టేసి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు, డబ్బులకు సంబంధించిన విషయాల్ని డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకొన్నాళ్ళ పాటు గీత వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉండడమే సేఫ్. లేదంటే లేనిపోని తలనొప్పులు వస్తాయి. ఆలోచించుకోండి. అలాగే బాబు, వాళ్ళు ఇక్కడుంటే కొత్తగా పెళ్ళై వచ్చిన అమ్మాయికి తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటున్నామనే బెంగ కూడా తగ్గుతుంది. తను కొంచెం ఇంటికి అలవాటు పడే వరకు వాళ్ళు తోడుగా ఉన్నట్టుంటుంది. ఇక్కడే ఉంటారు. లేదు, మేము అక్కడికి వెళ్ళొస్తూ ఉంటాం. ఆకుచాటు కింద తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే, ఆకుచాటు పింద తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, మన పొండాటికి రామారావు పాట కంటే
తమిళ పాట పాడితే ఇంకా హుషారుగా ఉంటుంది. పొన్మగల్ వందాల్ పొరుల్ కోడి తందాల్ பொன்மகள் வந்தால் பொருள் கோடி தந்தால் பூமேடை வாசன் பொங்கும் தேனாగా. ఆపండి ఏంటిది? ఈరోజు నీ పురుషన్ మంచి మూడ్ లో ఉన్నాడు. ఉంటాడు. మరి పోకిరి వేషాలు ఎక్కువైపోయాయి. పోకిరి వేషాలు ఎందుకున్నట్టే మొగుడు వేషాలు వేస్తున్నాను. వేషాలు దొంగ వేషాలు.